ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆది నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో ప్రకాష్ రాజ్ విభేదిస్తూనే ఉన్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డులు, రాజకీయాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన టైంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని తప్పుపట్టారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా టైంపాస్ పనులేంటి అంటూ నిలదీస్తున్నారు. మాటలు మార్చడానికి ఇదేం సినిమా కాదని కూడా సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తిరుమలలో లడ్డూ వివాదం నాటి నుంచి పవన్ కళ్యాణ్ను వెంటాడుతున్నారు ప్రకాష్ రాజ్. నాడు లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది చాలా సున్నితమైన అంశమని, భక్తుల మనోభావాలకు సంబంధించిందని అప్పట్లో చెప్పారు ప్రకాష్ రాజ్. అలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ అప్పట్లో డిమాండ్ చేశారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇటీవల త్రిభాషా విధానంపై పవన్ మాట్లాడినప్పుడు సైతం ప్రకాష్ రాజ్ స్పందించారు. జనసేన ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 భాషా విధానంపై పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారు అంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్పై విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దానిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించడం కాదని, స్వాభిమానంతో తమ మాతృభాషను, తమ తల్లిని కాపాడుకోవటమేనని పవన్ కళ్యాణ్కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు ప్రకాష్ రాజ్. అప్పట్లో తిరుమల లడ్డూ వివాదాన్ని జాతీయ సమస్యగా మార్చవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ముందుగా దోషులను కనుగొని వారిని శిక్షించాలని సూచించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, దయచేసి దర్యాప్తు చేయండి, దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి అని ట్వీట్ చేశారు అప్పట్లో. ఇప్పుడు అదే మాదిరిగా మరోసారి విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్. నిత్యం పవన్ కళ్యాణ్కు నీడలా వెంటాడుతున్నారు. రాజకీయాన్ని వేడి పుట్టిస్తున్నాడు ప్రకాష్ రాజ్.